నా పేరు గౌని నాగన్న, అడ్వకేట్. నో ప్రభాకర్ రెడ్డి అన్నా, ఇనో నా నేటివ్ కనగానపల్లి మండలము కోనేటి నాయనపాళ్యం. 2 ఫ్యాక్షన్ విలేజ్ మధ్యలో ఉంది మా విలేజు. నువ్వు బాగా వినల్లా. నా చరిత్ర నీకు తెలీదు, నీ చరిత్ర నాకు బాగా తెలుసు. నేను ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చాను. రాయలసీమ ప్రజాసమితి ఏర్పడింది. రాయలసీమ ప్రజాసమితి కరువుకు వ్యతిరేకంగా, ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా, సాగునీటి ప్రాజెక్టులకి సాధన కోసం పుట్టిండేది రాయలసీమ ప్రజాసమితి. నేను ఆ సమితికి అధ్యక్షునిగా పనిచేశాను. మీలాంటి ఫ్యాక్షనిస్టులకి వ్యతిరేకంగా పనిచేశాను. అన్నయ్య ప్రభాకర్ రెడ్డి అన్నయ్య, గుర్తుపెట్టుకున్నాయా? ఒకసారి పెనుగొండ ఎమ్మెల్యే మర్డర్ అయినప్పుడు ఎస్ రామచంద్రరెడ్డి మాజీ మినిస్టరు, దివాకర్ రెడ్డి అన్నగారు నన్ను పిలిపించినారు. పిలిపించి నువ్వు పెనుగొండ ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇస్తామని నిలబడన్నారు. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే ప్రజా సంఘాల్లో పనిచేస్తాను నేను ఆ రోజు. అది మీ అడ్వకేట్ని అడిగితే తెలుస్తుంది మీకు. అన్నయ్య ప్రభాకర్ రెడ్డి అన్నయ్య, ఫ్యాక్షన్ అంటే పూర్తిగా నాకు అవగాహన ఉంది. 1992 తర్వాత మీకు తాడిపత్రి మీద ప్రేమ అభిమానం ఎక్కువ నాకు తెలుసు. కానీ 1992 తర్వాత మీరు తట్టా బుట్టా సర్దుకొని బస్సులో సీటు కింద ఆక్కొని ఏటకు పోయినారన్నయ్య. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందన్నయ్య చెప్పాలి మీరు. తాడిపత్రి ప్రజలను అనాథాలు చేసి ఇడిచిపెట్టుకోలేదన్నయ్య మీరు. ఇప్పుడు నువ్వు ఉండవే నీ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు నిన్నే భయపడి నువ్వు పరిగెత్తిపోయినావన్నయ్యా. అది గుర్తుపెట్టుకో. అది ఇప్పుడుండే జర్నలిస్టులకి, ఇప్పుడుండే ప్రజలు ఇదంతా మీరు తెలుసుకోవాలి. హిస్టరీ, చరిత్ర ఇదే. నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తాను. పోలీసు వాళ్ళకి ఇక్కడుండే ముఖ్యంగా తాడిపత్రి ప్రజలకి నేను పిలిపిస్తాను. ఏమని పిలిపిస్తానంటే, పౌర హక్కుల సంఘము రాసిన కరువు జిల్లాలో కొత్త పాలేగాల పుస్తకం ఖచ్చితంగా పోలీసులు చదవాలి. ఎందుకంటే ఈ జిల్లా మీద అవగాహన వస్తుంది, ఈ జిల్లాలో పరిస్థితుల అవగాహన వస్తుంది, ఈ జిల్లాలో ఫ్యాక్షనిస్టులు ఎంత దారుణంగా ప్రజల్ని హింసించినారో తెలుస్తుంది. ఈ తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్ని లక్షల చీని చెట్లు నరికిచ్చినావో ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎంతమందిని మీరు నరికిచ్చినారో ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది. అన్నయ్య ప్రభాకర్ రెడ్డి అన్నయ్య, నువ్వు కూడా చదవన్నయ్యా. నీ హిస్టరీ నువ్వు రాత్రిపూట చదువుకుంటే నీకు అర్థమవుతుంది. నిద్రపోతావో లేదో నీకే అర్థమవుతుంది. ప్రభాకర్ రెడ్డి అన్నయ్య, నోరు అదుపులో పెట్టుకో. నీకిన్నా ఎక్కువ బూతులు వస్తాయి. అది సంస్కారం కాదు. అది బూతులు మాట్లాడేది పెద్ద అదేం చదువు అనుకుంటున్నావా? సంస్కారము. మా అమ్మ నాకు సంస్కారం నేర్పించింది. నీకు నేర్పించినా మాకు తెలియదు. నేర్చుకో. పిల్లోళ్ళు మంచి పిల్లోళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పిల్లోని విడిచిపెట్టు. నువ్వు ఇంకా ముసలోడైనా కూడా పులుపు తెచ్చినా చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్లా ఎట్లా మారు. ఇంకా నువ్వు నీ ఫ్యాక్షన్ జోలి అందరితో అనంత వెంకటరామరెడ్డి ఫ్యాక్షన్ అంటావు, విశ్వేశ్వరరెడ్డితో ఫ్యాక్షన్ అంటావు, రంగయ్యతో ఫ్యాక్షన్ అంటావు. మేము ఎవరు మాట్లాడినా వాళ్ళు ప్రతి నా కొడుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదాన్ని మాట్లాడతావు. ప్రతి నా కొడుకు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడాలా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అంటే నీకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజాస్వామ్యం కాదా? నీ ప్రజాస్వామ్యము దౌర్జన్యం అయితే నా ప్రజాస్వామ్యము దౌర్జన్యాన్ని వ్యతిరేకించడము, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అది నా ప్రజాస్వామ్యం. నీ ప్రజాస్వామ్యము ప్రజలను అంచడము, వాళ్ళ ఆస్తులు దోచుకోవడము, సీనీ చెట్లు నరకడము, బోర్లు పూడ్చడము, ధ్వంసం చేయడము, మర్డర్లు చేయడము. ఇక 3 చిక్కేపల్లి సంఘటన మీ మనుషులే చనిపోయింది. అది వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు ఏమైపోయినారన్నా? నీ నియోజకవర్గంలో అక్షరాస్యత ఎంతో చెప్పన్నా. నీ నియోజకవర్గంలో ఏం డెవలప్ చేసినావో చెప్పన్నా. నీ నియోజకవర్గంలో ఎన్ని బళ్ళు ఉన్నాయో చెప్పన్నా.
నీ నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావో చెప్పన్నా. మీ చరిత్ర ఇంకా ఉంది. నువ్వు అందుకే అంత ఫ్రస్ట్రేషన్తో ఎవరు మాట వినట్లేదు నాకు, ఎవరు సహకరించట్లేదు నాకు అని ఇప్పుడు కూడా నువ్వు ఫ్యాక్షన్ నడపాలంటావే. లేస్తే కూర్చోలేవు, కూర్చుంటే లేవు. ఎట్లన్నా మారన్న ప్రశాంతంగా ఉండను. స్వామి రామ అనే వయసు అన్నా మీరు ఎట్లా ఆవేశపడద్దన్నా దయచేసి. నువ్వు పెద్దోడు, నీకు చెప్పేంత టోళ్ళు కాదు మేము. మమ్మల్ని తిడతావు, తిడితేలే, నువ్వు పెద్దోడు తిడితే మాకేమీ అవి ఆశీర్వాదాలే అనుకుంటాము. నువ్వు తిట్టి మాత్రం మాకేమీ కాదు. నేను అన్నటికీ గో నువ్వు నిన్ను ఊరి పంపిస్తున్నాడే ఆయనకే భయపడలే, ఆయనకే భయపడలే, నీకెట్లా భయపడతామన్నా? అయ్యా నవ్వొస్తుంది నిన్ను చూస్తే. జోకర్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో నవ్వు వస్తుందన్నా. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడు. సారీ.